హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. సో హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ఈరోజు యూనివర్స్ మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. డివైన్ లవ్, ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ. వావ్, బ్యూటిఫుల్ అండి. ప్రెజెన్స్, బ్యూటిఫుల్. హోల్డింగ్ ఆన్, ఇమాజినేషన్, రీయూనియన్, క్వశ్చన్, fragile, pleasure, toxicity, వీక్నెస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్. మేబీ మీ పర్సన్కి ఇక్కడ రీగ్రెట్ ఫీలింగ్ ఉండొచ్చండి. తను బయట చెప్తున్నారా లేదా కానీ తను మిమ్మల్ని చూస్తున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు లేదా హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వేరే వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. మీ లైఫ్లో వేరే వారు ఎవరైనా వచ్చారా అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. మీ లైఫ్లో ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, తన విషయంలో మీరు బాధపడతారు అని పర్సన్ అనుకున్నారు. కానీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. ఈ పర్సన్కి మీరు అన్కండిషనల్గా లవ్ చేశారు, కానీ ఇక్కడ నమ్మక ద్రోహం మీ పర్సన్ మీకు చేశారు. అంటే మీరు ఏదైతే తన మీద చాలా నమ్మకాన్ని, హోప్ని పెట్టుకున్నారో దాని మీద ఈ పర్సన్ అంటే మీ గుండెని తను బద్దలు కొట్టడం లాంటిదన్నమాట. కానీ పర్సన్ మేబీ తను ఏదైతే తప్పు చేశారో, మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో దానికి ప్రజెంట్ ఈ పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది తనకి. మీరు ఈ కనెక్షన్ నుంచి వాకవ చేసుకోవాలి అని మీరు అనుకుంటా ఉండొచ్చు. ఈ పర్సన్ తనకి ఎందుకో తనకి మనసు కనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని తను బాధ పెట్టారు, మోసం చేశారు, అనవసరంగా అనరాని మాటలు అని ఉండొచ్చు, లేదా మిమ్మల్ని అనుమానించి ఉండొచ్చు, లేదా తనకి వేరే పర్సనే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది పర్సన్ మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయి ఉండొచ్చు. దానికి పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి ఉందన్నమాట. మిమ్మల్ని పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు చాలా. ఓకే, చాలా రీగ్రెట్ ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉందండి. రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు పర్సన్ చాలా. అన్కండిషనల్ లవ్కి క్లారిఫికేషన్, అన్కండిషనల్ లవ్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ మీకు ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను, నాకు నీతో రిలేషన్ కావాలి, లవ్ కావాలి, ఎప్పుడు నా మనసులో నువ్వు ఉంటావు, నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు, అది మన ఇద్దరికి తెలుసు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, లేదా తనకి కళ్ళకు గంతలు కట్టినట్టుగా అయిపోయిందనమాట తన పరిస్థితి. అంటే ఏది నిజం ఏది అబద్ధం ఈ పర్సన్ తెలుసుకోలేరు. కొంచెం ఇన్మెచ్యూర్గా ప్రవర్తించారు అని పర్సన్ ఒప్పుకుంటున్నారు. కానీ మీది అన్కండిషనల్ లవ్ అని పర్సన్కి తెలుసు అనమాట. మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మళ్ళీ పర్సన్
ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీతో ఉన్న స్పార్క్ ఈ పర్సన్ వేరే వారితో తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆ కెమిస్ట్రీ, ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్కి ఎక్కడ దొరకడం లేదు. ఈ పర్సన్ డెఫినెట్లీ ఆప్షన్ని కూడా చూసి ఉండొచ్చు. అంటే వేరే దగ్గర మీకంటే హ్యాపీగా ఉంటాను అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ మిస్ అయ్యారు, అది లేదు. అందుకని ఈ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారనమాట. వస్తారు కూడా. అతి తొందరలోనే రీయూనియన్ అయితే ఉంటుంది. ఓకేనా. మీ పర్సన్కి మీ మీద లవ్ ఉండొచ్చు, లేదా ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ తను చిన్ననాటి నుంచి కలలు కంటారు కదా, ఇలాంటి పర్సనే ఉండాలి, ఇలాంటి పొడవు కానీ, అందంలో కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అలా కొన్ని కళలు ఉంటాయి కదా మ్యారేజ్ అవ్వని వారికి. అలాంటి కళల రాకుమారుడు, రాకుమారి అది మీరై ఉంటారనమాట. అందుకని ఈ పర్సన్ ఎందుకు మీ దగ్గర ఆ కంఫర్ట్‌నెస్ అనేది తను వేరే వారి దగ్గర ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. తిరిగి మళ్ళీ మీ దగ్గరికి ఈ పర్సన్ రాబోతున్నారు. అండ్ ఇదే అన్‌కండిషనల్ లవ్. అంటే తను ఎంతమందిని చూస్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ తిరిగి తిరిగి పర్సన్ మీ దగ్గర వచ్చి ఆగుతున్నారనమాట. అందుకనే తనకిప్పుడు అర్థమవుతుంది, ఇది అన్‌కండిషనల్ లవ్ అండ్ ఇది డివైన్ లవ్. మేబీ మా ఇద్దరికి రాసిపెట్టి ఉందేమో. అందుకనే పర్సన్ ఎంతమందితో తను కమిట్ అవ్వాలి అని చూసినా అక్కడ అవ్వలేకపోతున్నారు. ఆ ఫ్రీడమ్ అక్కడ లేదు. ఆ కంఫర్ట్‌నెస్ ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందుకని మళ్ళీ తిరిగి మీ దగ్గరికే రాబోతున్నారనమాట తను. ప్రెజెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ప్రెజెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ప్రెజెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా పొసెసివ్‌నెస్‌గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ జోక్స్, మీ మాటలు, మీరు తనని ట్రీట్ చేసే విధానం ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. కానీ మీరు తనని కాంటాక్ట్ అవ్వడం లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి, మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చాక మీరు అక్కడే ఆగిపోయారనమాట. అంటే మీ లైఫ్‌లో ఎలాంటి పనులు అనేది ముందుకు కదలలేదు. మీ కెరియర్ గురించి మీరు ఆలోచించలేదు. మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించలేదు. మీ గురించి మీరు ఆలోచించుకోలేదనమాట. అందుకని ఈ పర్సన్ ఇక్కడ కొంచెం పొసెసివ్‌నెస్‌గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీ లైఫ్‌లో తను ఏంటిదంటే తన లైఫ్‌లో మీరు వెళ్ళడం తను చేసుకున్న అదృష్టం. తను చాలా బ్లెస్సెడ్‌గా ఫీల్ అవుతున్నారనమాట తన లైఫ్‌లో మీరు వెళ్ళడం వలన. అంటే మేబీ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని ఉండొచ్చు. కొన్ని లైఫ్ లెసన్స్ అంటే ఎలా ఉండాలి, ఏంటిది, తను తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది, ఇవన్నీ పర్సన్ తెలుసుకొని ఉంటారనమాట మీరు తన లైఫ్‌లో వెళ్ళిన తర్వాత. కానీ మీరు పరిచయం అయినందుకు ఈ పర్సన్ గ్రాటిట్యూడ్ అనేది తనకు ఉందండి. కానీ బయట చెప్పలేకపోతున్నారనమాట ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయంలో తన లైఫ్ ఏంటిదో ఈ పర్సన్ తెలుసుకున్నారండి. డెఫినెట్‌లీ తను తెలుసుకున్నారు. తన ఫ్యామిలీతో ఎలా ఉండాలి, తన ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎలా ఉండాలి, తను ఎలా ముందుకెళ్ళాలి తన లైఫ్‌లో, ఇదంతా ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అందుకనే ఇక్కడ నువ్వు నా లైఫ్‌లో రావడం వలన నేను చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను అని పర్సన్ అంటున్నారనమాట. అంటే తను అదృష్టం చేసుకున్నారు. తన లైఫ్ ఏంటిదో మీరు తెలియజేశారనమాట. కానీ మీరు తనని పట్టించుకోవడం లేదు అని పర్సన్ ప్రెజెంట్ కొంచెం పొసెసివ్‌గా ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారేమో. మీకు ఆప్షన్స్ ఉంటే లేదా మీరు మ్యారీడ్ అయిన కపుల్ అయి ఉంటే మీ లైఫ్‌లో ఎందుకంటే పర్సన్ చేతిలో మోసపోయిన తర్వాత మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అది పర్సన్ చూడలేకపోతున్నారనమాట. మళ్ళీ మీరు మీ లైఫ్ అనేది రీస్టార్ట్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. హోల్డింగ్ ఆన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హోల్డింగ్ ఆన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హోల్డింగ్ ఆన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. I need some time. Think about it.
ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు. మీతో ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని తను వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఉండొచ్చు. అక్కడి పర్సన్కి తన హార్ట్ బ్రేక్ అయిందండి. తను మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారా, లేదా తను వేరే పర్సన్తో మేబీ చూస్ చేసుకున్నారా, థర్డ్ పర్సన్, ఆ రొమాంటిక్ థర్డ్ పర్సన్. అక్కడి పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఆ రీగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్కి ఇప్పుడు వస్తుందన్నమాట. తన లైఫ్లో తను వేరే పర్సన్ చేతిలో మోసపోవడం వలన మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చిందో అది మీ మనసుకి బలంగా తాకిందండి. మీరు చాలా బలంగా హర్ట్ అయ్యారనమాట ఈ పర్సన్ విషయంలో. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ దగ్గరికి ఆఫర్ తీసుకుని రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. కానీ మీరు తనని దూరం పెడతా ఉండొచ్చు. అండ్ కొంతమందికి మీ పర్సన్ తను థర్డ్ పర్సన్ అంత కరెక్ట్ పర్సన్ కాదు అని మీకు తెలుసు. తను థర్డ్ పర్సన్ చేతిలో మోసపోతారు, మళ్ళీ బాధపడతారు. అలా చెయ్యకండి అని మీరు చెప్తా ఉంటే పర్సన్ నమ్మడం లేదు. మీరు ఈ పర్సన్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి మీరు చాలామంది రెడీగా ఉన్నారు. కానీ మీ పర్సన్ తను వినడం లేదు. తన కళ్ళకి గంతలు కట్టినట్టుగానే తన బిహేవియర్ ఉండడం అనమాట. అంటే చూసింది తను అనుకున్నది అవే రైట్ అన్నట్టుగా. కానీ తన వెనుకల ఉన్న రీజన్ ఏంటిది ఈ పర్సన్కి తెలియడం లేదు. కానీ మీకు తెలుసు తను డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆ పర్సన్ చేతిలో బాధపడతారు, ఏడుస్తారు, మిమ్మల్ని మళ్ళీ తలుచుకుంటారు. మీ గురించి కూడా ఈ పర్సన్ రీగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ ఆ రోజు మీరు ఈ పర్సన్కి అందుబాటులో ఉండరనమాట. అందుకని మీరు ముందుగానే ఈ పర్సన్కి చాలా జాగ్రత్తలు చెప్తా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ వినడం లేదనమాట. తనని మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు కొంతమంది. కానీ ఈ పర్సన్లో మూర్ఖత్వం అనేది ఉంది. పైగా ఈ పర్సన్ మీతో గొడవలు కూడా పడతా ఉండొచ్చు అనమాట. మిమ్మల్ని పర్సన్ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదండి. ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. అది మూర్ఖత్వం అనేది చూపిస్తారు ఈ పర్సన్ మీ మీద. ఇమాజినేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇమాజినేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇమాజినేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్. ఎందుకు ఈ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొస్తున్నారండి. అంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉండడానికి పర్సన్ తను వేరే దారి చూస్ చేసుకొని ఉండొచ్చు, మీరు వద్దనుకుని ఉండొచ్చు. కానీ పర్సన్కి ఎందుకో మీరు తన కళ రూపంలో, అంటే తన కళలో మీరు చాలామంది వెళ్తూ ఉన్నారనమాట. అందుకని పర్సన్ ఎందుకు తనకి చాలా డీప్గా మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఈ పర్సన్ కళలు కనడం లాంటిది ఏదో జరిగింది. మేబీ ఈరోజు నైట్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా నిన్న కూడా జరిగి ఉంటుంది. ఈ పర్సన్కి మీరు చాలా దగ్గరగా ఉన్నారు, చాలా డీప్గా కనెక్షన్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో అన్నట్టుగా పర్సన్ కళలు కనడం లాంటిది ఏదో జరిగింది. అందుకనే ఈ పర్సన్ ఎందుకో ఇక్కడే స్టక్ అయిపోతున్నారనమాట. అంటే తన కాలు అనేది ముందుకు పడడం లేదు. మేబీ మీరు వద్దు అనుకునే పర్సన్ మీకు ఏదైనా విషయంలో గొడవ పెట్టుకుని ఉంటే ఎందుకో ఈ పర్సన్ అండి తను ఎప్పుడైతే మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నారో అప్పటి నుంచి పర్సన్ కర్మ అనేది తనకి స్టార్ట్ అయి ఉండొచ్చు అనమాట. అంటే తను అంతకుముందు ఇగ్నోర్ చేసినప్పుడు తను హ్యాపీగానే ఉన్నారు. కానీ మీతో ఎప్పుడైతే చెప్పారో, అంటే మీ ఇద్దరికి నడవదు ఇంకా ఇది బ్రేకప్ అన్నట్టుగా ఎప్పుడైతే మాట్లాడారో, లేదా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. నువ్వు నాకు ఎప్పటికీ అవసరమే లేదు అనుకున్న పర్సన్ ఎందుకు మీ దగ్గరే తను ఆగిపోయారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. తన కళ రూపంలో మీరు చాలా దగ్గరగా ఉండడం ఈ పర్సన్ తను ఇంకా తన కాలు అనేది ముందుకు పడడం లేదు. ఇలా ఎందుకు వచ్చింది కళ అనేది తనకి అర్థం కావడం లేదనమాట. అలాగే మీ పర్సన్ మీ కళలో కూడా చాలా మందికి వస్తూ ఉండొచ్చండి. మీ పర్సన్ మీకు చాలా దగ్గరగా ఉన్నారు అన్నట్టుగా మీకు కళలు వస్తూ ఉంటే సో మీరు కూడా చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉన్నారనమాట. ఎందుకు ఈ పర్సన్ ఎందుకు ఇలా వస్తున్నారు, తన లైఫ్లో వేరే ప్రాబ్లం ఏదైనా ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారా, ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారా అనే ఆ ఆలోచనలు అనేది మీ మైండ్లో కూడా రన్ అవుతూ ఉండొచ్చు అనమాట. మీ పర్సన్ లైఫ్లో తను మేబీ ఏదైనా ఆర్గ్యుమెంట్స్లో ఇరుక్కోవడం కానీ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆ టైంలో ఈ పర్సన్ మీ గురించి కూడా తను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. అందుకని మీకు కూడా మీ పర్సన్ కళ్ళలో కూడా వస్తూ ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు మీ పర్సన్ మిస్ అవుతున్నారు. అందుకని ఒకరి కళ్ళలో ఒకరు వస్తూ ఉండొచ్చు అనమాట. తను చాలా లాస్ కూడా అవుతూ ఉండొచ్చు తన లైఫ్లో. అంటే అందరూ ఉన్న ఒంటరి జీవితం అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ స్టక్ అయిపోయినట్టుగా
ఎటు కదలలేని పరిస్థితులు ఈ పర్సన్ని చుట్టుముట్టేస్తున్నట్టుగా తనకి ఉందన్నమాట ఈరోజు. ఓకే, రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ కప్స్ అండి. చాలా మిస్ అవుతున్నారు, అందుకని పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. చాలా మిస్ అవుతున్నారు, చాలా రీగ్రెట్ ఫీలింగ్ అనేది పర్సన్కి చాలా ఉందండి మీ విషయంలో. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూశారు కదా మీరు, రీగ్రెట్ ఫీలింగ్ అనేది చాలా ఉంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అబ్బా ఎంత తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దుకోలేని ఎంత తప్పు చేశాను అనే ఆ బాధ ఈ పర్సన్ని చాలా వెంటాడుతుందన్నమాట. మళ్ళీ నేను రెడీగా ఉన్నాను, మళ్ళీ నీతో రీస్టార్ట్ చేయడానికి, మళ్ళీ నీ లైఫ్లోకి రావడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను యాక్సెప్ట్ చేస్తావా అనే ఫీలింగ్ ఇక్కడ ఉందన్నమాట అని మెసేజ్. ఓకే, సరిదిద్దుకోలేని తప్పు చేశాను కానీ నేను రీగ్రెట్ ఫీల్ అవుతున్నాను, మళ్ళీ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ యాక్షన్. ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తను సారీ అడగాలి, అపాలజీ అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అపాలజీ అడిగేసి తను మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా దూరం పెడతారా మీరు ఆలోచించుకోండి. ఓకేనా, మిమ్మల్ని పర్సన్ చాలా స్పై చేస్తూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అసలు మీ ఒంట్లో నరాలు తెగిపోయేటట్టుగా ఈ పర్సన్ తన సైలెన్స్తోనే తను మిమ్మల్ని చంపేశారని చెప్పొచ్చండి. అందుకనే మీరు చాలామంది విసిగిపోయి ఉంటారనమాట ఈ పర్సన్ విషయంలో. ఇక్కడ స్పైయింగ్ కార్డ్ అనేది చాలా చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్లీ తను స్పై చేస్తూ ఉండొచ్చు. క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్. క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి మీరు చాలామంది లవ్ చేశారు, కానీ తన వైపు నుంచి మీరు ఈగో అనేది ఎదుర్కొన్నారనమాట. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. నేను నిన్ను చాలా లవ్ చేశాను, కానీ నువ్వు ప్రతిసారి నాకు హార్ట్ బ్రేక్ చేస్తున్నావు, నన్ను పట్టించుకోవడం లేదు అని మీ బాధ. మీ పర్సన్ ఏంటిది ఇక్కడ ఈగో చూపిస్తారు. తనదే గెలవాలి, తన మాటనే గెలవాలి, తన మాటల మీద ఈ పర్సన్ ఉంటారు. ఎవరి మాటలు ఈ పర్సన్ వినరు, తను అనుకున్నదే చేస్తారు. ఇంకేదేమైనా తనకు అనవసరం అన్నట్టుగా ఈ పర్సన్ ఉంటారనమాట. అండ్ పర్సన్ మేబీ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ ఉంటారు, అండ్ ప్రాక్టికల్ పర్సన్ కూడా ఉంటారు, అండ్ మనీ గురించి పర్సన్ ఎక్కువగా ఆశపడే పర్సన్ కూడా ఉంటారనమాట. మనీ అంటే తనకి చాలా ఇష్టం, అంటే మీకంటే అండ్ ఫ్యామిలీ కంటే తనకి మనీ అనేది ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉండొచ్చు అనమాట పర్సన్. అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. తన కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అలాంటి పర్సన్. తనకి మనీ ఉంటే చాలు, ఎక్కువగా మనీకి పర్సన్ ప్రయారిటీ ఇచ్చే పర్సన్ అనమాట. ఓకే, అండ్ పర్సన్కి ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తన ఏంటంటే ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. బెల్లం చుట్టూ ఈగలు వాళ్తాయి కదా, అంటే ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేరు. తన ఫ్రెండ్ సర్కిల్ అంటే ఇప్పుడు బెల్లం దగ్గర ఈగలు ఎలా వాళ్తాయో తన చుట్టూ అంతమంది ఊకే. సో ఈ పర్సన్ వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, మీకు ఈ పర్సన్ టైం ఇవ్వరు, ప్రయారిటీ కూడా ఇవ్వరు అనమాట. దానివల్లనే మీరు చాలామంది బాధపడుతున్నారు. ఈ పర్సన్ విషయంలో మీకు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది. అంటే ఇక్కడ మీరు హార్ట్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మధ్యలో నుంచి చిలుక, అంటే ఇటో ముక్క అయిపోయిందనమాట. మధ్యలో బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది కదా, అలాగనమాట. అంటే మీకు ఈ పర్సన్ విషయంలో ఇంకా మీరు తట్టుకోలేనంత బాధ ఈ పర్సన్ ఇచ్చారండి. తన యాటిట్యూడ్ కానివ్వండి, తను ప్రవర్తించే విధానం కానివ్వండి, లేక మీరు లేకున్నా తనకు ఫరక్ పడదు, నీకు ఇష్టం ఉంటేనే ఉండు, లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, లేదా నీ లైఫ్లో నువ్వు వేరే పర్సన్ కూడా చూసుకోవచ్చు అనే విధంగా ఈ పర్సన్ మాట్లాడి ఉంటారనమాట. కానీ మీరు ఈ పర్సన్ మాత్రమే ట్రూగా లవ్ చేశారు, తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. కానీ పర్సన్ ఇంత బాధ మిమ్మల్ని పెట్టేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు, అదే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఫ్రాగిల్ కార్డ్కి క్లారిఫికేషన్.
ఫ్రాగిల్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ గుండెలని పలగొట్టేసి, అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ చేసి తను వెళ్ళిపోయారు. ఇక్కడ గాజు ముక్కలాగా, అంటే గాజు ఏదైనా ఉంటే కింద పడితే పలిగిపోతుంది కదా, ఈ పర్సన్ విషయంలో మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీ మనసు చాలా బాధపడింది. ఇక మీదట మీ మనసుని తను ఇంకా, అంటే ఆల్రెడీ మీకు హార్ట్ బ్రేక్ అయింది కదా, అది సరి చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఏదైనా గాజు ఏదైనా కింద పడింది అనుకోండి, దాన్ని అతికించగలమా? అతికించలేం కదా. అలాగే మీ పర్సన్ కూడా మీ విషయంలో తను ప్రవర్తించిన విధానం అలాగే ఉంటుందన్నమాట. తను ఎంతైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో దానికి ప్రతిఫలం అనేది పర్సన్ అనుభవిస్తారండి డెఫినెట్లీ. తను మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి తను వేరే కంట్రీకి వెళ్ళిపోవడమా, లేదా వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడమా, లేదా మిమ్మల్ని తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడమా, ఏదో జరిగింది. మీరు ఏమైపోయినా ఈ పర్సన్కి అనవసరం అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ చూడండి, మీరు తట్టుకోలేనంత బాధ ఈ పర్సన్ మిమ్మల్ని పెట్టారండి. ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా మీరు ఈ కనెక్షన్లో చాలా మంది సఫర్ అయ్యారు, మీరు బాధపడ్డారు. ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు రోజు రోజు ఏడుస్తూ ఉండొచ్చు, కుమిలిపోయి ఉండొచ్చు, తిండి లేని రోజులు, నిద్ర లేని రాత్రులు మీరు గడిపి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి, మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్. కొంతమందికి పర్సన్ కమిట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ కమిట్మెంట్ అనేది పర్సన్ నిలబెట్టుకోలేదు. ఈ పర్సన్ లైఫ్లో కొంతమందికి డివోర్స్ కేసెస్ ఆర్ ప్రాపర్టీ విషయంలో గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఓకే. అండ్ పర్సన్ తను ఏంటిదంటే ఏదో బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏదో జరిగింది పర్సన్. మేబీ అలాంటి అడిక్షన్స్ ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. ఎక్కడ పడితే అక్కడ డ్రింక్ చేయడము అలా ఉంటుంది కదా, అక్కడే ఉండిపోవడం అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్కి. ఓకే. ప్లేజర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మిమ్మల్ని పర్సన్ చూస్తున్నారు, నీతో మాట్లాడాలి, నీతో మళ్ళీ ఎంజాయ్మెంట్ కావాలి నాకు, నువ్వు చాలా గ్రేట్ పర్సన్వి, మళ్ళీ నిలబడ్డారు. మీ లైఫ్లో పర్సన్ మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలనుకున్నారు, మిమ్మల్ని చీట్ చేశారు. ఈ పర్సన్ చీట్ చేసి కూడా మిమ్మల్ని, అంటే మీరు లైఫ్లో మీరు హ్యాపీగా ఉండరు ఇంకా ఈ పర్సన్కి తెలుసు అనమాట. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు, ఇంకా మీరు తేరుకోలేరు. ఈ పర్సన్ గురించి మీరు బతిమలాడుతూ ఉంటారు, తన గురించి ఏడుస్తూ ఉంటారు అని పర్సన్ అనుకున్నారు. అందుకనే తను ఇక్కడ ఒక చీటర్ లాగా తను పారిపోతున్నారు అనమాట, మేల్ ఆర్ ఫీమేల్. మీరు చూడండి, పర్సన్ ఇలా పోయేసరికి మీరు చాలామంది ఇంకా మీరు మేబీ ప్రాణం ఉంటుందా లేదా అనే స్థితికి మీరు వెళ్ళిపోయారనమాట. అంత బాధ మీరు పడ్డారు. ఎవరికి తెలియని ఏడుపు మీరు ఏడ్చారనమాట, ఎవరికి చెప్పుకోలేక అలాంటి బాధ మీరు పడ్డారు. కానీ మళ్ళీ మీరు అన్ని బాధలు తట్టుకొని మళ్ళీ మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారనమాట. మీ లైఫ్లో మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, హ్యాపీగా ఉంటున్నారు. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే మనీ ఫ్లో కూడా ఉండొచ్చు అనమాట. మీ లైఫ్లో మనీ ఫ్లో ఉంది, గ్రోత్ ఉంది, మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, కానీ మీ పర్సన్ లేరు అనే ఆ బాధ మీకు ఉండొచ్చు అనమాట. ఓకే. మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ ఫ్లో అనేది తిరిగి రాబోతుందండి. అతి తొందరలోనే మనీ ఫ్లో అనేది మీకు ఉండబోతుంది అనమాట. ఓకే. టాక్సిసిటీ గారికి క్లారిఫికేషన్. మీరు ప్రజెంట్ ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీకు మనీ ఫ్లో కూడా ఉండబోతుంది. అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా మీకు ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది కూడా మీరు వినే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ మీ పాస్ట్ పర్సన్ ఎందుకు మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు అనే మెసేజ్ పర్సన్ మీకు ఇస్తున్నారనమాట. టాక్సిసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఈ పర్సన్ తను మిమ్మల్ని
ఈ పర్సన్‌కి మీరు తనని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్‌కి రావాలని ఉంది. కానీ ఎందుకో మళ్ళీ తనని మీరు కంట్రోల్ చేస్తారేమో, మళ్ళీ మీరు అనుమానిస్తున్నారేమో. అండ్ ఈ పర్సన్ మీ మాటలు వినడానికి తను ఇష్టం చూపించరు. మీ మాటలే తన మాటలే మీరు వినాలనమాట. అదే పర్సన్‌కి నచ్చడం లేదనమాట. నేను తన మాట వినడం ఏంటిది? నా మాటే వారు వినాలి. నేను చెప్పిందే నెగ్గాలి అనే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట తను. మీరెందుకు ఈ పర్సన్‌తో మైండ్ గేమ్ ఆడుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద కొంచెం అనుమానం లాంటిది ఉండొచ్చండి. కొంతమందికి, ఇది అందరికి చెప్పడం లేదు. కొంతమందికి మీరు ట్రూగా లవ్ చేస్తున్నారని ఉంది. కొంతమందికి మాత్రమే మేబీ 20% పీపుల్‌కి ఇక్కడ మీరు మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నారు. తనని అనుమానిస్తున్నారు అనే మెసేజ్ ఇక్కడ చూపిస్తుందనమాట. తనని మోసం చేస్తున్నారు అనే పర్సన్ కొంతమందికి అపార్థం చేసుకొని కూడా తను వెళ్ళిపోయి ఉంటారనమాట. వీక్‌నెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వీక్‌నెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వస్తారు. డెఫినెట్‌లీ వస్తారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అన్‌కండిషనల్ లవ్. మీ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ ఉండొచ్చు. తను వేరే పర్సన్‌ని చూస్ చేసుకుంటలేరు. అంటే తనకి అక్కడ మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ గాని, ఆ స్పార్క్ గాని ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. అందుకనే తిరిగి పర్సన్ మీ దగ్గరికే రాబోతున్నారు. ఇక్కడ అడిక్ట్ అయి ఉన్నట్టున్నారండి పర్సన్. అంటే తను కొంచెం భయం వలన ఈ పర్సన్ దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా మీ పర్సన్ మీ లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నారు. మేబీ ఇదంతా నాకెందుకని తొందరపాటు నిర్ణయం, భయం, బాధతో ఈ పర్సన్ మీకు దూరం చేసి ఉండొచ్చనమాట. కానీ పర్సన్‌కి అర్థమవుతుంది. రియలైజ్ అయ్యారు అన్నట్టుగానే చూపిస్తుంది. అందుకని ఇక్కడ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందనమాట. అంటే తను ఏదైతే తప్పు అని అనుకున్నారో మీరు అలాంటి పర్సన్ కాదు అని పర్సన్‌కి అర్థమవుతుంది. మీరు చాలా మంచివారు. తన గురించి మీరెప్పుడు నిలబడతారు. తన గురించి మీరెప్పుడు ఉంటారు అని పర్సన్‌కి తెలుసనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ యాక్షన్ అనేది చూపిస్తుంటే డెఫినెట్‌లీ తను అతి తొందరలో యాక్షన్ అనేది తీసుకుంటారు. మేబీ ఈగో అనేది చూపిస్తుందండి. తను ఇక్కడ లోపల ఎంత ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్న పర్సన్ బయట పెట్టే పర్సన్ అయితే కాదనమాట. అంటే సాక్రిఫైస్ తన ఫ్యామిలీ గురించి రెస్పాన్సిబిలిటీస్ వలన ఈ పర్సన్ అలాంటివి చేస్తా ఉండొచ్చనమాట. ఎంత ఉన్నా లోపల బయట ఏమీ లేదు అన్నట్టుగా తను అలాగే ఉండొచ్చు. మీరు కూడా అలాగే ఉండొచ్చనమాట. ఇద్దరికీ కొంచెం మీకు మీ పర్సన్‌కి ఈగో అనేది వస్తా ఉండొచ్చనమాట. అంటే ఫీల్ అవుతున్నా అండ్ మిస్ అవుతున్నా, మిస్ అవ్వడం లేదు అనే విధంగా మీరు ఉండొచ్చనమాట ఇద్దరు. ఓకే. అండ్ ఇక్కడ రాశులంటే అన్ని రాశుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది జూనియర్స్? మేషరాశి వారు మీరు ఎందుకో ధైర్యం లేనట్టుగా ఉంటుందన్నమాట. అంటే ధైర్యం కోల్పోయిన వారిలాగా ఆ స్ట్రెంగ్త్ అనేది మీకు ఉండదు. అది చూపిస్తుంది. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో ఒక చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు. రీయూనియన్ ఉంటుంది. హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మనీ ఫ్లో కూడా మీకు ఉండొచ్చు ఈరోజు. మీ కెరియర్ వైజ్‌గా కూడా మీకు కలిసి వస్తుంది. అండ్ మిథున రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి. చాలా ఎమోషనల్‌గా ఉన్నారు ఎందుకో. మేబీ ధైర్యం కోల్పోయిన వారిలాగా మీ మనసుకి ఈరోజు ఎందుకో చాలా బాధగా ఉంటుందన్నమాట. ఏదో కోల్పోతున్నాను అనే బాధ ఉంటుంది. అండ్ సింహరాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారు మీరు. చాలా బాధలో ఉన్నారు. మీరు అనుకున్నది ఏమీ జరగడం లేదు. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనే బాధ మీకు ఉండొచ్చనమాట. అండ్ కన్యా రాశి వారు
ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ తులారాశి వారు మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీరు 24/7 ఏదో ఒక విషయం చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ గిల్ట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఏదో ఏదో ఒక విషయంగా మేబీ కెరియర్ ఆర్ పర్సన్, ఫ్యామిలీ చాలా ఆలోచనల్లో ఉన్నారు మీరు ఈరోజు. అండ్ ధనురాశి వారు చాలా భయాలనేది వెంటాడతాయండి మిమ్మల్ని ఈరోజు. ఏదో విషయంగా చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారికి ఈరోజు మీకు రీయూనియన్ ఉంటుందండి. మీ లైఫ్‌లో ఎవరైనా ఒక న్యూ పర్సన్ రావచ్చు. లేదా మీ పాస్ట్ పర్సన్‌తో కూడా మీకు రీయూనియన్ అవ్వబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీరు హీల్ అవుతున్నారు. ఏదో ఒక బాధ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట. అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. ఓకే అండి. మీకు వీడియో నచ్చింది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.